గతంలో సీఎం సెక్రటేరియట్‌కి రాడు అని చెప్పేసని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మాట్లాడినటువంటి ఇప్పుడున్న నాయకులు ప్రెజెంట్ సీఎం తన ఇంట్లో నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి పనులన్నీ అంటే మీటింగ్స్ అన్నీ కూడా కొనసాగిస్తున్నారు అని చెప్పేసని మాట్లాడుతున్నారు. అంటే ఈ మాట నేను అంటున్న మాట. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. మీరేం చెప్తారు? అర్థం కాలేదు. కమాండ్ కంట్రోల్ అంటే మంచిదేగా, బయటకు వస్తున్నాడుగా. కమాండ్ కంట్రోల్ సెక్రటేరియట్‌కి వెళ్ళకుండా కమాండ్ కంట్రోల్ కానీ ఇంట్లో కమాండ్ కంట్రోల్ అవుతుంది కానీ ఇల్లు అయితే కానీ ముందు అసలు ఆయన సోయి ఉండి అన్ని డైరెక్ట్ మానిటరింగ్ చేస్తే ఎక్కడున్నా పర్లేదు. కమాండ్ కంట్రోల్ మీరు చూసారో లేదో, ఆడిటోరియం దాంట్లో ఉన్నటువంటి మీటింగ్ హాల్స్ చాలా విశాలంగా బాగుంటాయి. బహుశా సెక్రటరీలో అంత పెద్ద హాల్స్ లేవని ఇక్కడే ఉన్న రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. అంత పెద్ద సెక్రటేరియట్లో అసలు హాల్సే లేవా? అంటే ఇంత ఉండవు. నేను చూసాను ఇక్కడివి, చాలా మోడర్న్ అప్డేట్. ఈ కమాండ్ కంట్రోల్ చాలా బాగుంటాయి మీటింగ్ హాల్స్. అందువల్ల అక్కడ కూర్చొని రివ్యూ చేస్తున్నా తప్పేం లేదు. దెన్ మీకు యాక్సెస్ ఉంటుంది ప్రతిదానికి, కలెక్టర్తో మాడడానికి, వాళ్ళతో అన్నీ ఇంటర్లింక్ ఉంటుంది, ఏ లింక్డ్ ఉన్నట్టున్నాయి అవన్నీ. బట్ నేను ఏమంటానంటే సెక్రటరీ కూడా అద్భుతం కట్టుకున్నారు కదా, అక్కడ కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు, అక్కడ రివ్యూస్ పెట్టుకోవచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్కి పెట్టుకోవచ్చు. అసలు ఒకసారి ఈ జిల్లాలో, ఒకసారి ఇంకో జిల్లాలో, ఒకసారి ఇంకా మంచిది. అది ఆదిలాబాద్లో పోయే మీటింగు, వరంగల్లో పోయే మీటింగ్ పెడితే ప్రజలకు దగ్గర అవుతారు కదా. సో సీఎం అనేవాడు కదలటం ఇంపార్టెంట్, రివ్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. అది కమాండ్ కంట్రోల్ నుంచి చేశాడా లేకపోతే మన వరంగల్లో పోయి చేశాడా అది పెద్ద అంతే ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. బట్ డెఫినెట్లీ కమాండ్ కంట్రోల్లో పెట్టుకుంటే కూడా తప్పేం లేదు. ఆయన తిరుగుతే సంతోషమే. సీఎం ఎవరు అన్నారు 24 అవర్స్ తిరుగుతున్నట్టు చాలా కష్టపడుతున్నా, సంతోషమే. కష్టపడుతున్నప్పుడు కరెక్ట్ నిర్ణయాలు ఉండాలి, తప్పు నిర్ణయాలు ఉండకూడదు కదా. ముందు అది అవినీతి సంగతి తేల్చాలి కదా. పర్సంటేజ్లతో బిల్లులు ఇస్తున్నారు లేదని ముందు తేల్చమనండి. నిజమా కాదా? నేను చెప్తున్నా కదా, మంత్రులు అవినీతి పనులు అంటున్నా, ఉద్యమ ద్రోహులు తెలంగాణ మంత్రులు ఉన్నారు అంటున్నా. ఎంత ఇంపార్టెంట్ అలిగేషన్, మెయిన్ అలిగేషన్ పెడుతున్నా నేను. ఉద్యమ ద్రోహులకు నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు, అవినీతి పనులకు మంత్రులు ఉన్నారు, కొనసాగుతున్నారు. జిల్లాకు 5 అవినీతి పనులు ఉన్నారు మీ పార్టీలో అంటున్నా నేను. మరి ఇది ఎంత సీరియస్? ఇది నేను ఒక ఉద్యమకారుడు కదా, నేను చెప్తున్నా వెరిఫై చేయబోయి. రైట్. ఇంకొకటి చెప్పండి సార్, ఒకే కుటుంబం నుంచి ఎంతమందికి మంత్రి పదవి ఇవ్వచ్చు? ఎంతమందికి ఇస్తే ఉంది, అందరూ వర్కర్స్ అయితే పర్లేదు కానీ బట్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇదంతా కూడా కుటుంబ పాలన అనుకోవచ్చా? నేనేమంటానంటే ఇప్పుడు 2, 3 ఒకే కుటుంబానికి మొత్తం 5 తెచ్చి పెట్టిపోయి పర్లేదు. ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలి, ప్రతి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం ఉండాలి. వాళ్ళు ఉన్నటువంటి ఒక బీసీ కాన్సెప్ట్ పైకి వచ్చింది. ఎస్సీలు ఎస్టీలు గొడవ చేస్తున్నారు. ఆదివాసీల్లో కూడా లంబాడా అండ్ ఆదివాసీ గొడవ జరుగుతుంది. ఒక ఆదివాసీకి నువ్వు ఇచ్చావు అనుకో సీతక్కకు, నువ్వు లంబాడాకి వేయాలని కోరుకుంటాడు. సపోజ్ ఒక దామోదర నాగేశ్వర మాదికి ఇచ్చావు, మా మాలకు గానికి వేయాలని ఒక ఆయన కోరుకుంటాడు. ఒక 2 మాలకి ఇచ్చావు, మా ఇంకో మాదికి ఏమైనా ఒక ఆయన కోరుకుంటాడు. బీసీలకి ఏమని అడుగుతాడు. ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని జిల్లాలకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. జిల్లాకు మంత్రి ఉంటే కొంత డెవలప్మెంట్ అనేది అందరూ ఈక్విటబుల్గా ఉంటుంది. కాబట్టి కొండ సురేఖకి, పొన్నం ప్రభాకర్కి ఆల్రెడీ మంత్రి పదవులు ఇచ్చున్నారు కదా, వాళ్ళిద్దరు బీసీసే కదా. ఒకళ్ళ గురించి నేను అనట్లేదు మా, ఆ పేర్ల గురించి నాకెందుకు కానీ, నేనేదంటే అంటే బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అన్నమాట. ఆ లెక్కేసుకొని ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఎస్సీ ఇచ్చినప్పుడు ఒక మాలకు, మాదికి, బీసీస్ మున్నూరు కాపుకు, ఒక గౌడుకి ఇస్తే ఇంకొక సెక్షన్లో ఉన్నటువంటి బీసీకి, ఇట్లాంటి ఆ ఈక్వేషన్స్ ఒకవేళ దగ్గర అన్ని పదవులు ఉంటే సాధ్యమైనంత వరకు కాపులు ఉన్నారు కదా, యాదవులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈక్వల్గా వచ్చారా లేదా చూసుకోవాలంటున్నాను నేను. పలానా వాళ్ళకి ఏమనే ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చావని నేను అనడానికి సీఎం ఇష్టం అది ఎవరికైనా ఇచ్చుకొని. బట్ అల్టిమేట్గా నువ్వు ఎవరెవరికైతే పదవులు ఇచ్చారో వాళ్ళు నువ్వు అనుకున్న పద్ధతిలో పనిచేస్తున్నారా, అంటే ట్రాన్స్పరెన్సీ నీ యొక్క పరిపాలన ఉందా లేదా, అవినీతి రహిత పరిపాలన ఉందా లేదా, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా నీ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా. నువ్వు తెలంగాణలో ఉన్నవో లేదో ఉద్యమంలో పక్క పెట్టిపోయి అసలు తెలంగాణ సోయి అనేది ఉందా లేదా అని చూసుకోవాలి కదా అంటున్నా నేను. లేదంటున్నా నేను. ప్రజాపాలన అన్నారు, ప్రజల వద్దకే పాలన అన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే హామీలు కానీ ఏమైనా అందుతున్నాయా? ఒకవేళ అంది ఎంత మేరకు అందాయి అంటే మీ నోటితో నాకు వినాలని ఉంది. ఇది అన్ఫార్చునేట్లీ చాలా హామీలు ఇచ్చారు కదా ఎలక్షన్ టైంలో. ఇస్తే ఏమైందంటే ఇప్పుడు కొన్ని 50% ఇంప్లిమెంట్ అయినాయి, 50% కాలేదు. అయినా కూడా 50%కి అందినాయి. 100% పోవాల్సిన స్కీమ్ కూడా 50% అయిపోయినాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, డబ్బులు లేవంటున్నారు. నీకు లంక మీద దొరుకుతాయని కోరిపోతే దొరకలేదంటున్నాడు సీఎంఏ. ఈరోజు జీతాలకు పెన్షన్లకే తప్ప ఇతర స్కీములు ఇంప్లిమెంట్ ఏవైతే ప్రామిస్ చేశారో, సపోజ్ మీకు స్కూటీలే కావచ్చు, తులం బంగారమే కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు 2,500 రూపాయలు డిపాజిట్ కావచ్చు, పెన్షన్ల డబ్బులు చేయొచ్చు, పెన్షన్ల డబ్బులు అన్నారు కావచ్చు, ఇవన్నీ కూడా జరగకపోతే ప్రశ్నించారు ప్రజలు అన్నది నువ్వే కదా అడుగుతారు. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఆ డబ్బులు డబ్బులు లేకపోతే మరి ముందుగానే ఎందుకన్నా అని అడుగుతున్నారు. ముందు ఎందుకన్నా మరి అని అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అంటే జీతాలకు పెన్షన్లకు మాత్రమే డబ్బులున్నాయి,
అంత మించి ఎక్కడి నుంచి తేవాలా అని సీఎంఏ చెప్పుకుంటున్నాడు. అంటే మనం ముందే చెప్పిన అబద్ధాలు చెప్పినా. సో ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు ఉండాలి. అది లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ అది లోకల్ బాడీ కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళు దారుణంగా దెబ్బకొట్టే పరిస్థితి వస్తుంది. రీసెంట్గా అసలు దాని ఏమంటారు టీచర్స్ కాన్స్టిట్యున్సీను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది కదా. దే కుంట్ వెన్. ఎందుకు అంటే ఆల్రెడీ నెగటివ్ చర్చ అందరికంటే ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్లో స్టార్ట్ అయింది. ఇది ఒక డేంజరస్ పరిణామం. కాంగ్రెస్ దాని నుంచి కాపాడుకోవాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ అది ఒక కొహెసివ్ గ్రూప్ లాగా పనిచేయట్లేదు. కొహెసివ్ గ్రూప్ అంటే తెలుసు మీకు, సింగిల్ యూనిట్ లాగా పనిచేయాలి క్యాబినెట్ అంటే. ఎవడికి వాడే యమునా తీరే. సీఎం పోతుంటాడు, మనం విజువల్ చూపిస్తున్నారు మీ మీడియాలో. క్యాబినెట్ మీటింగ్లో సీఎం అంటే నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక్క మంత్రి కూడా లేచిన వాడట్లా. అంత ఉందన్నమాట నిర్లిప్తత. సీఎం అంటే వచ్చినోడు లేచిన కూడా నమస్కారం పెట్టాలి కదా. మంచి కూర్చొని చూస్తున్నారు ఆయన వస్తుంటే. ఏదో మీరు నేను కనుక ఏదో ఇంట్లో కూర్చొని టీవీ చూసినట్టు. క్యాబినెట్ మీటింగ్ అయితే ఇక్కడ సమావేశానికి వస్తున్నాడు సీఎం. ఆ మాత్రం రెస్పెక్ట్ కూడా కమాండ్ చేయలేకపోతే అదేమి కొహెసివ్ గ్రూప్ అంటే ఒక సింగిల్ గ్రూప్ లాగా వర్క్ చేయాలి. చేస్తే నీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకైతే డౌట్ సీఎం అంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటారా? ఉండాలి. ఇంతకుముందు అన్నట్టు రాజగోపాల్ గారికి వస్తుందనో లేదా ఆయనకి ఇవ్వడానికి వీలు లేదని ఇంకొక ప్రెషరు. జానారెడ్డి దీని మీద ఐ డోంట్ నో రియల్లీ జానారెడ్డి గారు ఏం చెప్పాడు మరి ఆయనకి డైరెక్ట్ ఆ రోల్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎక్కడో ఇక్కడ వాళ్ళ ఆయన వ్యతిరేకత ఆయన వద్దు తీసుకోవద్దని చెప్తున్నట్టుగా కనపడుతుంది. అదర్వైజ్ 2-3 సార్లు వాయిదా ఎందుకు పడాలి? 15 రోజులు అయిపోతుంది క్యాబినెట్ అని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తే ఇంతవరకు అది ఏం జరగకపోయా. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే మీరు మళ్ళీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? నేను నాకే పెద్ద పదవుల మీద నాకు ఆల్రెడీ మీరు అన్నట్టు 2 times ఎమ్మెల్సీ, నేను ఫారెస్ట్ సర్వీస్లో 2 ఏళ్ళు పనిచేసా, ఎంతోమందికి సలహాదారుగా పనిచేసా. అవకాశం ఉంటే నువ్వు నా సలహాలు వాడుకోవాల్సి 1.5 year అయిపోయింది. ఇంకేముంది 1.5 year అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చి అంటే రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ సలహాదారుగా వెళ్ళే అవకాశం ఇప్పుడు అవసరం లేదు. అయిపోయింది కదా డెసిషన్, మేజర్ డెసిషన్ తీసుకున్నా. ఆర్ఎల్డీ పార్టీ స్టార్ట్ చేశారు. ఏ పార్టీ అయితే రాష్ట్రీయ లోక్దళ్ ఇద్దరికి నడిపానో అదే పెట్టి దాని ఆబ్జెక్టివ్ ఏం లేదు. నాకేదో ఎమ్మెల్యే ఎంపీ లేదా మంత్రి పదవి కావాలని కాదు, లేదా నా మిసెస్ కావాలని ఉద్దేశం కాదు. కేవలం పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎవరైతే రాజకీయాల్లో చేరదామనుకున్నారో ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా వాళ్ళకి ఏ విధంగా ఉంటే ఈ తెలంగాణ బాగుపడుతున్నటువంటి ఒక కోచింగ్ ఫ్రీగా ఇద్దామని.